మీ ఓల్డ్ బ్యాంగిల్స్ని కానీ గ్యాస్కెట్స్ని కానీ వదిలేస్తున్నారా? అయ్యో, వాటిని స్టైలిష్గా ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ తయారు చేయొచ్చని మీకు తెలుసా? ఈ డిఐవై చాలా సింపుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకా సూపర్ క్రియేటివ్గా ఉంటుంది. చివరి వరకు తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, మై లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్కి తిరిగి స్వాగతం. ఈ డిఐవై మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి చాలు. ఇలాంటి రకరకాల వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. ఈరోజు మనం చాలా ఈజీగా బ్యాంగిల్స్ని అప్ సైకిల్ చేసుకుని ఒక ఐ క్యాచింగ్ హోమ్ డెకర్ తయారు చేసుకుందామా? కావాలని అనిపిస్తుందా? అప్పుడైతే మెటీరియల్స్ రెడీ చేసుకోండి. ఈ వీడియోలో 2 డిఐవైలు చూపించబోతున్నా. అవేంటో తెలుసుకుందామా? ముందుగా కావాల్సిన ఐటమ్స్ ఏవేంటి అంటే కలర్స్, వూల్స్, అది ఓల్డ్ బ్యాంగిల్స్, కుక్కర్ గ్యాస్కెట్, డిఐవైకి యూజ్ చేసే వైర్. ఇప్పుడైతే ఈ వీడియోలో చూస్తున్నారుగా బ్యాంగిల్స్తో ఎంత అట్రాక్టివ్గా ఒక వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేసామో. మధ్యలో ఉన్నది ఇంకో డిఐవై, అదే గ్యాస్కెట్స్తో తయారు చేసింది. సో దీని ప్రాసెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని తెలుసుకోవాలని ఉందా? అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్కెట్స్తో డిఐవై తయారు చేద్దామా? ఈ పాడైపోయిన గ్యాస్కెట్స్ ఉంటాయి కదా, ఇవి కుక్కర్ గ్యాస్కెట్స్. వీటిని చుట్టూరా వూల్తో అల్లేసుకోవాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా వూల్ మొత్తం కవర్ అయి ఉండాలి గ్యాస్కెట్కి. ఇక్కడ మీకు నచ్చిన వూల్ కలర్ వాడుకోవచ్చు. ఈ గ్యాస్కెట్కి అల్లుకునేటప్పుడు స్టార్టింగ్లో ఒక నాట్ వేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ వేసుకుంటే ఊడకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం గ్యాస్కెట్ మొత్తం కవర్ అయిపోయే విధంగా మన వూల్ మొత్తం అల్లేసుకున్నాం. అలా అల్లేసుకున్న తర్వాత చివర్లో ఒక 2-3 నాట్స్ వేసేసుకుంటే అసలు ఊడకుండా ఉంటుంది. అమ్మమ్మ బ్యాంగిల్స్ కొత్త లుక్. ఏంటబ్బా అనుకుంటున్నారా? ఈ బ్యాంగిల్స్ నాకు చాలా స్పెషల్. ఇవి మా అమ్మమ్మవి. వాటిని అలానే షెల్ఫ్లో ఉంచుకునే కంటే వాటిని అందంగా ప్రదర్శించాలని అనిపించింది. అందుకే నేను దీన్ని వాల్ హ్యాంగింగ్గా మార్చి ఆమె జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకున్నా. ప్రతిసారి దీన్ని చూసినప్పుడల్లా అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని ఫీల్ అవుతా. నేనైతే ఇక్కడ 3 గ్యాస్కెట్స్ వాడాను. నా వాల్ హ్యాంగింగ్కి 3 గ్యాస్కెట్స్ సెట్ అవుతుంది కాబట్టి మీరు ఎన్నైనా వాడుకోవచ్చు. ఈ వాల్ హ్యాంగింగ్ గ్యాస్కెట్స్తో చేస్తున్నాం కాబట్టి గ్యాస్కెట్స్ అన్నిటినీ ఎన్ని రెడీ చేసుకుంటే అన్నీ ఇలా వూల్తో అల్లేసుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్లో ఒక 2-3 నాట్స్ వేసుకొని మొత్తం అల్లేసుకోవాలి. అల్లేసుకున్న తర్వాత అది చక్రం షేప్లో వచ్చే విధంగా అల్లుకోవాలి బ్యాంగిల్స్ని. అలా అల్లేసుకున్న తర్వాత గ్యాస్కెట్స్ చుట్టూరా ఇప్పుడు మీకు తోచిన డిజైన్లో అల్లేసుకోవచ్చు. నేనైతే మధ్యలో బ్యాంగిల్ని పెట్టి ఇలా చుట్టూరా నాట్స్ వేసేసుకున్నా. ఇక్కడ నేను మిగిలిపోయి ఉన్న స్ట్రిప్స్ ఉంటాయి. ఈ స్ట్రిప్స్ కానీ వీటి ప్లేస్లో పూసలు కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు వీడియో చూస్తున్న విధంగా అలా అల్లేసుకోవాలి. ఇలా మనకి నచ్చిన డిజైన్లో అల్లేసుకోవచ్చు. నాకైతే ఈ డిజైన్ నచ్చినట్టు అనిపించి ఇలా అల్లేసుకున్నా. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి డిఐవైలు ట్రై చేశారా? అయితే ఈలోగా కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఇలా మధ్యలో బ్యాంగిల్ పెట్టేసి ఒక 2-3 నాట్స్ వేసేసుకుంటే బలంగా ఉంటుంది. సో ఫైనల్గా ఇలా ఒక డిఐవై రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా, వీడియోలో చూస్తుంటేనే నచ్చిందా? ఈ హ్యాంగింగ్ మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకో డిఐవై ఏంటంటే బ్యాంగిల్స్ని ఇలా రౌండ్గా సర్కిల్ లాగా చేసేసుకున్నాం కదా, ఈ బ్యాంగిల్స్ మధ్యలో మీకు నచ్చిన పూసలు కానీ, వూల్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇలా ఆర్టిఫిషియలీ ఫ్లవర్స్ ఉంటున్నాయి కదా, వాటిని ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అలా చేసేసుకున్న తర్వాత ఆ బ్యాంగిల్కి ఒక 2-3 నాట్స్ వేసేసుకొని ఇలా ఈ వూల్ దండకి అటాచ్ చేసేయాలి. ఈ వూల్ ఎలా అల్లాము అంటే మనం జడ ఎలా అల్లుకుంటాం అలానే ఒక 2-3 వూల్స్ని అల్లేసుకోవాలి. అలా అల్లేసుకున్న తర్వాత మీకు నచ్చిన లెంత్ని బట్టి ఈ వాల్ దండలాగా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసి ఉంచుకున్నవన్నిటినీ సైజెస్ ప్రకారం ఈ బ్యాంగిల్స్ని అటాచ్ చేసేసుకోవాలి. దానికి జాయింట్ లాగా చేసేసుకోవాలి. అలా చేసేసుకున్నాక ఇలా వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. ఈ వాల్ హ్యాంగింగ్కి కాంబినేషన్గా మధ్యలో మేము ప్రీవియస్గా ఉన్న ఆ డిఐవైని అటాచ్ చేసి జాయిన్ చేసేసాం. చూస్తున్నారుగా వీడియోలో. అలా ఫైనల్గా ఎలా ఉంది లుక్? గ్యాస్కెట్ హ్యాంగింగ్ దీనికి అటాచ్ చేయకూడదు అన్నా కూడా బాగానే ఉంది. మాకు ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి మధ్యలో ఈ గ్యాస్కెట్ హ్యాంగింగ్ అటాచ్ చేసాం.
మనం తయారు చేసి ఉంచుకున్న బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ రెడీ. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.